అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అపోజిషన్ లీడర్ అని 10 సార్లు ఇవ్వడం కాదు, ఇది నా ప్రివిలేజ్. ఇది ఎవరో దయాదాక్షిణ్యం వచ్చిన ఇది కాదు, ఇది మా ప్రివిలేజ్. ఇది చట్టం నాకు ఇచ్చిన అవకాశం. దయచేసి మా మంత్రి గారు అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. 10 సార్లు ఇస్తున్నాం కదా అని ఏదో మీ దయాదాక్షిణ్యం నేను ఇక్కడ మాట్లాడట్లేదు. దయచేసి నేను అడుగుతున్నా ఒకటే అధ్యక్ష తమని ఏదైతే వారు వచ్చి ఎంక్వైరీ చేశాను అన్నారు, ఫైన్, ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకుంది. దాని మీద వచ్చి ఒక సిట్ కూడా వేసింది. ఆ సిట్ కూడా అందరినీ పిలుస్తుంది, అందరి తర్వాత స్టేట్మెంట్ కట్టించుకోనియండి. కానీ ఏదైతే మీరు అడుగుతుందో ఆ ఇంట్లో చెత్త కాల్చుకున్న ఆ సిసి ఫుటేజ్ ఏమని ఆయన ఇవ్వలేదు అంటే దానికి అర్థం ఏంటి? ఎంక్వైరీ అవుతుంది కదా, దాన్ని సభలో వచ్చి ఆ తాడేపల్లి ప్యాలెస్ అనే ఆ వరుణ్ అని అది కరెక్ట్ కాదు కదా. అది ప్యాలెస్ అందరికీ ఉన్నాయి, తాడేపల్లి ప్యాలెస్ ఉన్నాయి, లేకపోతే హైదరాబాద్ లో వచ్చి ప్యాలెస్ ఉన్నాయి, లేకపోతే మా విజయనగరంలో మాకు ప్యాలెస్ ఉంది, మీకు మీ ఊర్లో మీకు ప్యాలెస్ ఉంది, అందరికీ ప్యాలెస్ ఉన్నాయి. అది కాదు కదా. అది మనం మాట్లాడుకున్నప్పుడు ఒకసారి పద్ధతిలో మాట్లాడుకోవాలి. చట్టం దాన్ని చేసుకెళ్ళిపోద్ది. చట్టాన్ని ఎవరు వ్యతిరేకించలేము. దయచేసి నేను ఆ విషయం గురించి మాట్లాడిన తప్ప 10 సార్లు అవకాశం వచ్చింది లేచిపోయి 10 సార్లు పోయితే నేను దాని గురించి మాట్లాడలేదు. అధ్యక్ష, దయచేసి మంత్రి గారు మళ్ళీ దీన్ని పొడిగించొద్దు. నేను నా రిక్వెస్ట్ వచ్చి నేనే మాట్లాడింది, మరి మీరేంటి మాట కదా, మీరు మాట్లాడిందే కదా. నేనేమే మిమ్మల్ని కించపరిచానా? మాట్లాడారు మీరు నన్ను కించపరిచి నేనేమి ఎవరిని కించపరిచి మాట్లాడలేదు. నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా కించపరిచి మాట్లాడలేదు. ఏ వ్యక్తిత్వాలు చులకం చేసి మాట్లాడలేదు. ఏ వ్యక్తుల్ని చులకం చేసి మాట్లాడలేదు సభలో. కానీ వారు మాట్లాడే మాట నేను సమాధానం చెప్పాను తప్ప నేనేం చెప్పట్లేదు. దయచేసి నాకు సంబంధం లేని విషయం అది. మీ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఎంక్వైరీలు నిజాలు బయటకు వస్తాయి. దాన్ని మాత్రం నేను రికార్డులో తొలగించమని మీ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. నేను అపోజిషన్ లీడర్ గారికి మీరు నేను అనలేదు. మీకు ఆ హక్కు ఉంది, మీకు ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడాలని సూచన చేశాను. అధ్యక్ష, ఇప్పుడు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి అయితే ఒక సంఘటన జరిగిందా లేదా అక్కడ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా లీడర్ తాలూకా ఇంటి ముందు ఫైర్ అయ్యింది, మా లీడర్ కి చాలా ప్రమాదం ఉంది, రక్షణ కల్పించండి అని మీరు కంప్లైంట్ ఇచ్చారో లేదు చెప్పండి. మీరు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసేటప్పుడు మీకు రిటర్న్ గా అడిగేటప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తి అయితే పోనీ మీ దగ్గర కెమెరా లేకపోతే పర్లేదు, రికార్డ్ అవ్వకపోతే పర్లేదు, మీ దగ్గర కెమెరాల్లో రికార్డ్ అయింది, మీ దగ్గర ఉన్న సమాచారం కూడా మాకు ఇవ్వండి, మేము ఎవరు తప్పు చేశారో పట్టుకుంటామంటే ఇవ్వకుండా ఈరోజు ఎవరికైనా అనుమానం రాదా అధ్యక్ష? అనుమానం రాదా? మీరు తప్పు చేయకపోతే ఇవ్వాలి. మీరు తప్పు చేయకపోతే నిజంగా ఎవరైనా కావాలని చేసుంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే 2 నిమిషాలు పట్టు. అదే చెప్పాను నేనేం తప్పు మాట్లాడలేదు, అదే చెప్పాను, జరిగిన సంఘటనే చెప్పాను నేను. విచారణలో భాగంగా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకునేటప్పుడు పోలీస్ వారు విచారణ చేసేటప్పుడు విచారణలో భాగంగా చుట్టుపక్కల ఏదైనా సీసీ కెమెరాస్ ఉంటే ఆ ఫుటేజెస్ కంపల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి ఆ ఎంక్వైరీకి సహకరించాలి అధ్యక్ష. ఇది రూల్ అధ్యక్ష. అంతేగాని ఇప్పుడు మా దగ్గర జరిగింది మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము, మీ దగ్గర సీసీటీవీ ఉంది కదా, దాని ఫుటేజ్ ఇవ్వండి అంటే మేము ఇవ్వము అన్నారు అధ్యక్ష. కొన్ని రోజులు తర్వాతకు వచ్చేసరికి సీసీటీవీ పని చేయట్లేదు అని కూడా చెప్పారు అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, నిజంగా మీకు న్యాయం కావాలి, నిజంగా మీ నాయకుడికి రక్షణ లేదని మీరు భావిస్తే మేం జరుగుతున్న విచారణలో మీరు భాగస్వాములు అవ్వాలి, దానికి సహకరించాలి. దానికి ఇక్కడే కాదు అధ్యక్ష, ఎక్కడైనా ఏ ఇన్సిడెంట్ అయినా జరిగినప్పుడు సీన్ ఆఫ్ ఎఫెన్స్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసేది చుట్టుపక్కల ఏమైనా కెమెరాస్ ఉన్నాయా లేదా, ఆ కెమెరాస్ లో ఏదైనా ఫుటేజ్ ఉందా లేదా, ఆ ఫుటేజ్ లో ఏమైనా దొరుకుతుందా లేదా, అది ఇమీడియట్ గా ప్రైమ్ ఆఫ్ ఎంక్వైరీలో తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేసుకుని ఛార్జ్ షీట్ వరకు వెళ్తారు అధ్యక్ష. ఇది ప్రొసీజర్ అధ్యక్ష. దీని ఏదో డివేట్ చేసి మిమ్మల్ని ఏదో బురద చల్లడానికో మేము చేసే ప్రక్రియ కాదు.
దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి, మీరు కూడా సహకరించాలి. నిజంగా ఆ రోజు మీరు చాలా మంది వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు, ఎస్పీ డైరెక్ట్ గా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. మేము ఎంక్వైరీ చేస్తున్న భాగంగా మీరు సీసీ ఫుటేజెస్ ఇవ్వండి అంటే సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు. మేము దానికి ప్రత్యామ్నాయంగా మేము సీసీ ఫుటేజెస్ కూడా పెట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. దానికి వాళ్ళ ప్రైవసీ ఏదో ఇబ్బంది పడింది అన్నట్టుగా వాళ్ళు మా తర్వాత మాట్లాడారు అధ్యక్ష. కాబట్టి ఇది కంపల్సరిగా ఎంక్వైరీలో భాగంగా సీసీ ఫుటేజెస్ ఎవరివైనా విచారణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే ఇచ్చి తీరాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.